జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీచరణలాక్షాంకసాక్షి శ్రీవత్సవక్రసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం స్వోచ్ఛిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధగంగణబాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఆండాళ్ తిరువడిగళే శరణం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ఇంతవరకు 5 పాసురాలు పూర్తయ్యాయి. 5 పాసురాలు పూర్తయ్యాయి. ఈవేళ అందులో చివరి పాసురాన్ని మనం చెప్తున్నాం. 25వ పాటని మనం ఈవేళ అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇంతవరకు గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసి ఆయనని మేల్కొని నడవమని, అక్కడ ఒక అలంకరించి పెట్టినటువంటి సింహాసనం మీద ఆయనని అధిరోహించమని, అక్కడ తమ ప్రార్థన ఏమిటో విన్నవిస్తాము అని స్వామిని కోరింది. వీళ్ళు చెప్పినట్టుగా స్వామి అదే క్రమంలో వీళ్ళు చూపించినట్టుగా నడచి వచ్చి ఆసనంలో ఆసీనుడయ్యాడు. స్వామి యొక్క సౌకుమార్యానికి, ఆయనకుండేటటువంటి సౌందర్యానికి ఏ ఆపద వాటిల్లకూడదు అని ఆండాళ్ తల్లి నిన్న స్వామికి మంగళం పాడుతూ ఆవిడ హారతినిచ్చింది. నిన్న మంగళాశాసన పాసురాన్ని మనందరం అనుసంధానం చేసుకున్నాం. మనందరం కూడా స్వామికి అమ్మకి కూడా
హారతులని సమర్పించుకోగలిగాం. ఒక వ్యక్తి భక్తుడు కావడానికి చేయాల్సింది ప్రధానంగా భగవంతుడికి ఏ లోటు కలగకూడదు, ఏ రకమైనటువంటి కొరత ఏర్పడకూడదు. ఆయన కనుక సమృద్ధిగా ఉన్నట్లయితే మిగతా ప్రపంచమంతటా అంతా కూడా దానంతటా అదే సమృద్ధిని సాధించుకుంటుంది అని మనం చెప్పుకున్నాం. అందుకే మన సంప్రదాయంలో, వైదికమైనటువంటి సంప్రదాయంలో అసలు మనం జీవితంలో చేయవలసింది భగవంతుడికి మంగళాశాసనం ఒక్కటే. భగవంతుడికి మంగళాశాసనం చేస్తే మరి మిగతావన్నో అంటే భగవంతుడు అనేది ఒక బీజము, ఒక మూలము కనుక ఆ మూలాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మిగిలినటువంటి వృక్షం అంతా ఎట్లా సుఖంగా ఉంటుందో అలానే ఈ ప్రపంచమంతా సుఖంగా ఉండాలి అనంటే దానికి మూలమైన ఆ భగవంతుడిని మంగళం పాడాలి, భగవంతుడికి మంగళాశాసనం చేయాలి. ఒక శ్లోకం చదువుతాం, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై అని. హారతనిచ్చేటప్పుడు మొట్టమొదట భగవంతుడికి ఇస్తాం. ఆ భగవంతుడిని అనేక రూపాల్లో మనం దర్శించి అందులో ప్రధానమైనటువంటి కొన్ని అన్నిటికీ మనం చెప్పలేం గనక ప్రధానమైనటువంటి కొన్నింటికి చెప్పాము. శ్రీరంగంలో ఉండే రంగనాథుడు, తిరుమలలో ఉండే వెంకటనాథుడు, కాంచీలో ఉండే వరదనాథుడు, మేల్కోటలో ఉండే శ్రీనాథుడు, ఇలాగా నలుగురికి మంగళాశాసనం చేశాం. ఈ కలియుగానికి అన్నదాతగా ఉండేటటువంటి వాడు జగన్నాథుడు కనుక ఆయనకు కూడా మంగళాశాసనం చేసి ఈ 5 కూడా అర్చావతారాల్లో ఉండే స్వరూపమే. మన ఆళ్వార్లలో నమ్మాళ్వారిని ప్రధానంగా కీర్తిస్తే ఆళ్వార్ల గోష్ఠి అంతా అయినట్టే. ఆచార్యులలో రామానుజుల వారిని కీర్తిస్తే వారికి పూర్వం ఉండేవారందరూ అయినట్టే. ఆ తర్వాత మనవాళ్ళ మహాముల్ని కీర్తిస్తే వారి నుంచి పూర్వం ఉండే వాళ్ళందరూ కూడా మొత్తం మనకి దాంట్లో చేరిపోతారు. నిన్న మనవాళ్ళు ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి చేష్టలకి, ఆయన చేసినటువంటి పనులకి, ఆయన యొక్క దివ్యమంగళ శ్రీహస్తంలో ఉండేటటువంటి వేల్ ఆయుధానికి మంగళాశాసనం చేశారు. 6 సార్లు పోతి 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 అంటూ మంగళాశాసనం చేశారు. 6 రుచులని అనుభవిస్తున్నంత ఆనందంగా, ఏదో కష్టపడుతూ చేయటం లేదు, శ్రమ అనుకుని చేయటం లేదు, ఆనందంగా చేశారు. ఈ చేసేటటువంటి హారతినివ్వడం అనేటువంటి ఏదనుకుంటూ పోతే అది అవుతావు అని మనకి చరిత్ర చెప్తోంది. ఎందుకంటే జడభరతుడు తన జీవితాన్ని గురించి పాపం చెప్పుకున్నాడు. ఆయన అంతకుముందు జన్మలో లేడనుకుంటూ పోయాడు, లేడై పుట్టాడు ఆయన. సో ఇది నియమం అండి, దానికి తత్క్రతు న్యాయము అని పేరు పెట్టారు. ఏది అనుకుంటే అది నీకు వస్తుంది అని. మనం ఏది వల్లిస్తే అదే కదా మనకి జ్ఞాపకం వస్తుంది పరీక్షలో, అలాగనమాట. కానీ ఒక్కచోట మాత్రం అది రివర్స్ అవుతుందండి. ఎక్కడ? వాడి దగ్గర. ఏమవుతుంది? వాడు పుట్టెను అని, వాడు ఎందుకు పుట్టాడో ఎలా పుట్టాడో నువ్వు తలుచుకుంటే నీకుండేటువంటి పుట్టుక పోతుంది. తత్క్రతు నీతి ఆద్య తపస్విని ఆరణ్య కథాసు తస్తౌ. భగవంతుడు పుట్టిన తర్వాత ఆ తత్క్రతు రూల్ అనేటటువంటిది పాపం అడవుల్లోకి, వేదారణ్యాల్లోకి వెళ్ళిపోయి దాక్కుందిటండి. ఇంకా నా పని జరగట్లేదు ఇక్కడ అని. ఆయన పుట్టాక దాన్ని అనుకుంటే, తలుచుకుంటే, ఎలానో తెలుసుకుంటే మనకైనా అంతేనండి.
భగవంతుడు మన కోసం పుట్టెను అనుకోండి ఒకసారి, మన కర్మ పుట్టుక పోతుంది. భగవంతుడు మన కోసం బందీగా పుట్టాను, బందీ ఖానాలో పుట్టాను అనుకోండి, మనకుండే బందీ ఖానా పోతుంది. అలాగే ఒక ఆమెకు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? దేవకీ దేవికి పుట్టాడు ఆయన. అయితే పుట్టి అక్కడ ఉండలేదు, ఎందుకంటే నాకు నువ్వు కుమారుడై పుట్టవయ్యా అని కోరింది ఆవిడ. కొడుకై పుట్టాడు అంతే. పుట్టమని కోరింది కానీ నా దగ్గర ఉండమని కోరలేదండి ఆవిడ. అంచేత పుట్టాడు, తక్కువని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఇంకొక ఆవిడ కూడా తపస్సు చేసి ఆవిడ కూడా కోరిందండి, నాకు నీ యొక్క బాల లీలలన్నీ చూడాలని కోరికుందయా అని. నో ప్రాబ్లం, ఇచ్చేస్తానన్నాడండి ఆయన. బాలలీలలన్నీ మొత్తం చెప్పేసి ఆవిడికి చూపించాడు. ఎవరికి? ఒరుత్తి మగనాయి, మరో ఆవిడ కొడుకై పెరిగాడండి ఆయన. వాళ్ళరా అక్కడ పెరిగాడు, ఇక్కడ పాలు కూడా తాగలేదు. మా పుట్టిన పిల్లాడికి, కన్న పిల్లాడికి పాలిచ్చుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది పాపం దేవకీ దేవికి. ఎంత కోరితే అంతే ఇచ్చాడండి. అంచేత ఎప్పుడు కోరికలు కోరేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏం కోరాలో ఎలా కోరాలో తెలిసి కోరాలి. కోరకుండా ఉండగలిగితే బెస్ట్ అండి. కోరితే మాత్రం తెలిసి కోరండి, జాగ్రత్తగా కోరండి. లేదు కోరకుండా ఉండండి, అన్నీ ఇస్తాడండి ఆయన. కానీ మనం ఉండలేం కదండి అలాగా. అంచేత కోరి పాపం పొరపాటు పడ్డారు ఇద్దరు కూడా. కనకుండా పెంచింది యశోదమ్మ, కానీ పెంచలేకపోయింది దేవకీదేవి. ఒరుత్తి మగనాయ్ పిరందు, ఆ పుట్టడంలో కూడా ఎంత భవ్యుడుగా పుట్టాడండి. కొడుకంటే ఎంత వినమ్రతతోటి తండ్రి దగ్గర ఉండాలో అంత నమ్రత ఉండేటట్టుగా కుమారుడై పుట్టాడండి. జైల్లో పుట్టాడు కదా. పుట్టగానే పాపం వసుదేవుడికి కొంచెం భయం వేసింది. అమ్మో కంసుడికి తెలిస్తే ఏమైనా అయిపోతుందేమో, స్వామి 4 చేతులతో పుట్టావయ్యా, ఈ రూపం తెలిస్తే కంసుడు వస్తే ఉపద్రవం వస్తుంది కనుక రూపాన్ని తీసేయి అన్నాడు. తండ్రి చెప్పాడు కనుక వినాలి అనుకున్నాడు అంతే. వెంటనే 4 చేతుల రూపాన్ని తీసేసి 2 చేతుల రూపంలోకి వచ్చాడు కృష్ణుడై. పుట్టడం 4 చేతులతో సుమండి, అందరికీ కనిపించనివ్వడు. అప్పుడప్పుడు కోపం ఎక్కువైపోయినప్పుడు, ప్రేమ ఎక్కువైపోయినప్పుడు తన సహజ రూపం బయటపడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే తెలుస్తుంది అన్నమాట. లేకపోతే 2 చేతులు వాడిగానే ఉంటాడు ఇప్పుడు. అలాగే ఇక్కడ ఈయన్ని కూడా కన్న ఆ రాత్రికి అలాంటి స్వామిని చూస్తూ ఉండాలని అనిపించినా బయట కర్తవ్యం ఒకటి ఉంది కనుక తనని తీసుకుని నందగోకులానికి చేర్చమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అది ఒక రాత్రి అండి. ఎంత అద్భుతమైన రాత్రి. వసుదేవుడు పిల్లాన్ని తీసుకుని పాపం ఆ బుట్టలో పెట్టుకుని తీసుకువెళ్ళండి నన్ను అని ఆజ్ఞిస్తే ప్రశ్న వేయలేదండి. ఎలా తీసుకెడతామయ్యా, ఇది జైలు, ఎలా తీసుకెడతామయ్యా మాకు బంధాలు, ఎలా తీసుకువెడతామయ్యా చీకటి, ఎలా తీసుకువెడతామయ్యా రాత్రి, ఎలా తీసుకువెడతామయ్యా నది, వాన, ఏ ప్రశ్న వేయలేదండి వసుదేవుడు. ఆయన చెప్పాడు, చెయ్యాలంతే. బయలుదేరాడు ఆయన. ఆశ్చర్యం, ఆయన బయలుదేరితే వెంటనే వాళ్ళకుండే సంఖ్యలు తెగిపోయాయి, జైలు తలుపులు తెరుచుకుపోయాయి, అక్కడ ఉండే కాపలాదారులు మత్తులో పడిపోయారు. వెలుతురు వచ్చింది, ఆటోమేటిక్గా నడుస్తూ వెళ్ళిపోగలిగాడు. బయటకు వచ్చాడు, వాన కురుస్తోంది. కానీ వాన మీద పడకుండా ఆ పిల్లాడికి వెనకాతల తన ఫణములన్నింటినీ కూడా ఒక్కసారి విప్పార్చి ఆదిశేషుడు వెనక వచ్చాడు. వాన పడనివ్వలేదు శిశువు మీద. వసుదేవుడికి నమ్మకం ఉందండి ఏదో జరుగుతుంది అని. అందుకే పాపం వెనక్కి చూడలేదండి. తన మీద వాన పట్టలే, ఎందుకు పట్టలేదు, చుట్టూ అంతా మొత్తం నేల పొంగిపోతున్నా అని చూడలేదండి. చూసుంటే వెనకాతల ఆదిశేషుడు కనిపిస్తే అమాంతం గుండె ఆగిపోయి ఉండేదానికి. కానీ ఆయన వెనక్కి చూడలేదు. ఆదిశేషుడు అన్వగాత్, ఆయన వెనక 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 అట్లా
నడుస్తూ గొడుగు పట్టి సాగాడాయన ఆదిశేషువు. యమునా నది అతి గంభీర, చాలా లోతుండేటటువంటిది యమునా నది అంటే. అంతేకాదు అది మకర, జష ఆకుల, మీన, నకర, జషాకుల, దాంట్లో ఎన్నో రకాల జల జంతువులు ఉంటాయి. ఈ జంతువులన్నీ ఒకటి పట్టుకుంటే పీకేస్తాయి అవి. కానీ వసుదేవుడు బయలుదేరితే అతి లోతుండేటటువంటి ఆ యమునా నది కాస్త మోకాటి లోటైపోయింది. అది ఎలా అయిపోయిందో తెలియదు. వెంటనే దారిచ్చింది, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంతే దాంట్లోంచి. మామూలుగా అయితే ఎంత లోతండి అది, కానీ ఆ లోతు ఏమైందో తెలియదు అతనికి. తర్వాత ఈ సన్నివేశాన్ని, ఇది ఎప్పుడు జరిగింది? ద్వాపర యుగ ప్రాంతంలో. ఆ సన్నివేశాన్ని చూసి ఉంటారండి పాపం ఇతర మతస్థులు. వాళ్ళు కూడా ఆ వచ్చిన ఎవడో ఒక మహనీయుడు వస్తుంటే సముద్రం ఇట్లా దారిచ్చేసింది, ఆ సముద్రాన్ని క్రాస్ చేస్తూ వెళ్ళాడు అని అంటుంటారు చూడండి. కొంతమంది అంటుంటారు అట్లాగా. అది దీన్ని చూసి పెట్టిందండి దాంట్లో. కానీ ఆ వేళ వసుదేవుడు బయలుదేరుతుంటే ఆ యమునా నది అతి గంభీర అయినప్పటికీ కూడా మార్గాన్ని ఇలా తెరుచుకుని జాను మాత్ర ఉదకహ, మోకాలు దాకానే నీళ్లు ఉన్నాయి. ఆయన హాయిగా దాటి ఆవలిగట్టుకు వెళ్ళాడు. నందగోపుడికి పిల్లాడిని ఇచ్చాడు. నందగోపుడి దగ్గరుండే ఒక అమ్మాయిని తన బుట్టలో తీసుకున్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే అదే మళ్ళీ నది దారిచ్చింది. వానలో తడవలేదు. తిరిగి మళ్ళీ జైలు దాకా వచ్చాడు. లోపలికి వెళ్ళాడు. అప్పటిదాకా అక్కడ వాళ్ళు లేవలేదు. ఈ లోపలికి వెళ్ళగానే వాళ్ళకి మెలకు వచ్చింది. తలుపులు మూసుకుపోయాయి. తనకి సంకెళ్ళు బందీ పడ్డాయి. ఆ లోపల ఉండేటంటే అప్పటిదాకా నోరు మెదపని శిశువు కాస్త క్యార్ క్యారమని ఏడవడం ప్రారంభించింది. ఆశ్చర్యం అండి. ఇంతవరకు కూడా అంత అతి నిశ్శబ్దం, ఎక్కడ సౌండ్ లేదు. ఇలా ఉండేట్టు చేసిన రాత్రి అది. ఈ రహస్యం అంతా మిగతా వాళ్ళకి తెలియదండి. మా ఆండాళ్ళమ్మకి తెలిసినండి ఇది. అంచేత నీ రహస్యం మాకు తెలిసిన ఓరి రవిల్, ఒక అద్వితీయమైనటువంటి రాత్రి. ఆ రాత్రి లాంటి గొప్ప రాత్రి మరొకటి లేనే లేదు. ఏమైంది? ఒరుత్తి మగనాయ్, మరో ఆమెకు కొడుకు అయ్యేట్టు చేసింది నిన్ను. యశోదమ్మకి బిడ్డడై పుట్టే పెరిగేటట్టు చేసింది. ఆ పెరగడం కూడా ఎట్లా పెరిగావు నువ్వు? ఒళిత్తు వాళ్ళరా, ఒళిత్తు రహస్యంగా పెరగాల్సి వచ్చింది. ఈ కాలం అనేది ఒక ప్రవాహం. ఆనాడు ఋషుల హృదయాల్లో ఆయన పుట్టి అతి దీర్ఘ కాలంలో వారి నుంచి వారి శిష్యులకి, వారి నుంచి వారి శిష్యులకి, వారి శిష్యులకి, వారి శిష్యులకి ఈ కాలం అనే ఒక యమునా ప్రవాహంలో అక్కడి నుంచి ఇక్కడి దాకా ఆయన దాటి దాటి ఈవేళ మన గురువుగారి దగ్గరికి వస్తాడండి. మన గురువుగారు నందగోపులు. ఆ నందగోపుల దగ్గర ఉండే యశోదమ్మ దగ్గరికి వస్తాడని. ఆ నందగోపులు చుట్టూ ఉండే వాళ్ళంతా గోపకులు. వీళ్ళందరికీ కృష్ణుడు అంటే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వీళ్ళ దగ్గరికి వస్తాడండి. ప్రేమ ఉంది కనుక వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఆయన. వీళ్ళు రమ్మని కోరితే రాలే, ఆయన వచ్చాడు తనంతట తానుగా. అంటే ఋషుల దగ్గర ఆయన ఆవిర్భవించిన ఆచార్య కులంలో ఉంటాడు ఆయన. ఆచార్యుల యొక్క గోష్ఠిలో తానుంటాడు. మంత్రమయుడై ఉంటాడు. అలాంటి మంత్రమయుడు ఈ ఆచార్యులతో రహస్యంగా పెరుగుతూ ఉంటాడు. మనం వెళ్ళి ఆశ్రయిస్తే, మన మీది ప్రేమతో ఆచార్యులు మనకి దాన్ని ఉపదేశిస్తే అప్పుడు యశోద మనకి కరుణించినట్టు లెక్క. యశోద కరుణిస్తే యశోద ఒడిలో ఆయన ఉంటాడు కనుక మనకు కూడా ఆయన తన యొక్క దివ్య కటాక్షాన్ని ప్రసాదిస్తాడు. యశోద కట్టిపెట్టి ఉంటుంది, మంత్రములో ఉంటాడు ఆయన. ఇంతవరకు ఆయన ఈ రాత్రిలో ప్రవాహంలో ఆయన యాత్ర చేసి వస్తాడు. ఇలా వచ్చి మన దగ్గర ఉంటాడండి. రహస్యంగా పెరుగుతూ ఉంటాడు.
ఆ రహస్యంగా పెరిగేటటువంటి వాడి విషయం మనకి తెలియాలి. వచ్చి ఇక్కడ మన కోసమని ఆయన తన యొక్క దివ్య లీలలని చూపిస్తూ ఉంటాడు ఆయన. కానీ మనలో ఉండే రజోగుణం దానికి అంగీకరించదు, వాడిని ఉంచనివ్వదండి. ఎలాగైనా వాడు లేకుండా చేయాలి, ఎలాగైనా వాడి మానాన వాడు ఉండొచ్చు కదండి. పిలిపించి తెప్పించుకున్నాడు ఆయన కృష్ణుణ్ణి. తన మృత్యువుకి తానే కారణమయ్యాడు. లేకపోతే పాప ఆయన మానాన ఆయన ఉండేవాడు, ఈయన మాన ఈయన ఉండాల్సింది. కావాలని ఆయన అక్కడ పెరుగుతుంటే బలవంతంగా అక్రూరుణ్ణి పంపించి తన దగ్గరికి తెప్పించుకొని మృత్యువశాన పడ్డాడు ఆయన. మనలో ఉండే రజోగుణాన్ని ఆయన అట్లాగే తొలగిస్తాడు. కంసుడిని తొలగించి, కంసుడి దగ్గర ఉండే పరివారాన్ని తొలగించి, వాళ్ళందరినీ లేకుండా చేసి అక్కడ వారందరికీ కూడా ఆ మధుర నగరానికి ఒక గొప్పతనాన్ని కలిగించినట్లుగా ఈ మన మధురా నగరం అనే మధు భగవత్ తత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకోగలిగే ఈ మనస్సుకి కూడా ఈ దోషాలన్నీ తొలగించి ఆయన ఇక్కడికి గురువు ద్వారా వస్తాడు. ఆయన ఇక్కడ పెరుగుతూ ఉంటాడు. ఎందుకు? నిడుమాలే అతి దీర్ఘమైన ప్రేమ కలిగిన వాడు కనుక మన యందు. చాలు లెండర్రా, సరే కానీ ఇంతకు ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడే. ఉన్నై అరుతిత్తు వందో, నిన్ను కోరి మేమొచ్చామయా, నిన్ను అర్థించడానికి మేమొచ్చాము. అంటే నన్ను అర్థించడానికి వచ్చారా? మరి నిన్నేమో పరైకొల్వాన్ అన్నారే మీరంతా, పరై తీసుకుంటాము అదేదో ఇస్తే అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ నన్ను కోరి వచ్చామంటున్నారు. మీకు నిజంగా కావాల్సింది ఏమిటి, నేనా లేక పరయా చెప్పండి కరెక్ట్గాను అన్నాడు. మాకు అదేం తెలియదయా, నువ్వు నిన్న రాత్రి ఏం చెప్పావు మాతోటి, మీరంతా రండర్రా నేను పర ఇస్తా అన్నావు, నువ్వు ఇస్తా అన్నావు కనుక మేము తీసుకుంటా అన్నాను తప్ప మాకు దాంతో సంబంధం ఏందయా, మాకు నీతో సంబంధం. ఉన్నయ అరెత్తిత్తు అందో, నిన్నే మేము కోరి వచ్చాము, నిన్ను ఈవేళ ఇలాగా సేవించగలిగాం కనుక మాకు కావాల్సిందేదో నువ్వు అనుగ్రహించు, నీవు ప్రేమ మూర్తివయా, నెడుమాలే అని పిలిచారు స్వామిని. సరే బాగానే అన్నారు, కానీ మరి మీరు అడిగింది చూస్తే ఏమో నన్ను కావాలని అడుగుతున్నారు, పరై కావాలని అడుగుతున్నారు. మరి అసలు మీకు ఇంతకీ కరెక్ట్గా కావాల్సింది ఏమిటో చెప్పండి. ఏంటి మీరేదో వ్రతం చేస్తామని అంటున్నారు, వ్రతానికి పరికరాలు అంటున్నారు. అసలు ఆ వ్రతం ఏమిటి, ఎవరు చేశారు, చేసిన దానికి ప్రమాణం ఏమిటి? ఏదైనా పని చేయాలంటే ప్రమాణం ఉండాలి, ప్రామాణికంగా ఉండాలి. ప్రమాణం ఉండి మీరు చేస్తే మంచి ఫలితం, ప్రమాణం లేకుండా మీరు మంచి పని చేసినా తప్పే. ప్రమాణానికి శాస్త్రం అంటారు. శాస్త్రం చెప్పినట్టుగా వినాలి, శాస్త్రం చెప్పింది చేయాలి. నాకు ఇలాతో వస్తోందండి అని చేయకూడదు. మంచిగానే చేయొచ్చు, కానీ అది శాస్త్రం చెప్పనిదైతే అది ఫలించదు. మరి మీరేమో వ్రతం అంటున్నారు, మీరు చేసే ఈ వ్రతానికి ఏమిటి ప్రమాణం, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఏమిటి మీరు కోరేది, అవన్నీ మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వండి అయ్యా. అప్లికేషన్ సక్రమంగా పెడితే కదా ఫలితం వచ్చేది. కనుక అవన్నీ కూడా రిపోర్ట్ సక్రమంగా మొత్తం కంప్లైన్సెస్ అన్నీ కూడా సరిగా చేసి ఇవ్వండి అని అడిగాడు. రేపు అవన్నీ క్లారిఫై చేస్తారు. ఈవేళ స్వామి దగ్గరికి వచ్చి నువ్వు మా కోసం వచ్చిన వాడివి, జ్ఞాపకం పెట్టుకో, మేము నీ కోసం వచ్చింది కాదు, నువ్వు మా కోసం వచ్చావు. లేకపోతే నువ్వు మధురలో పుట్టినవాడివి, హాయిగా మధురలోనే ఉండిపోయేవాడివి, ఉండలా. అక్కడేదో కాలు కాలిన పిల్లిలాగా అక్కడ ఒక క్షణం కూడా నీకు నిలకడ కుదరక మేము ఇక్కడున్నామని మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలి అని అక్కడి నుంచి ఇంత దూరం రాత్రికి రాత్రి దొంగలు తరివినట్టుగా మా దగ్గరికి వచ్చావా లేదా? అంచేత మాకు కావాల్సింది నువ్వు ఇవ్వయా అని ప్రార్థన చేస్తే గ్రహించడానికి తగ్గట్టుగా మీలో ఉండే యోగ్యత ఏమిటి, ఇది కృష్ణుడు ప్రశ్న వేశాడు. అదేమిటో రేపు వీళ్ళు డిక్లేర్ చేస్తారు.
రేపు స్వామికి చెప్తారు. ఏం చెప్తారో రేపు తెలుసుకుందాం. ఈవేళ పాసురాన్ని మనం అందరం మరొకసారి అనుకుని తీర్థగోష్ఠి చేసుకుందాం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்னா நின்னா நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ஏலோரெம்பாவாய். स्वोच्छिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनुजाये गोदाये नित्यमङ्गलं मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनुजाये गोदाये नित्यमङ्गलं श्रीमद्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै கோதாயே நித்யமங்களம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண.